హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని రాధా మనోహరం ఫ్లవర్స్ విప్పిని చాలా బాగున్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయి. వీటిలో ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి. ఈవినింగ్ టైం కల్లా ఈ లైట్ కలర్ అన్నీ డార్క్ కలర్కి వచ్చేస్తాయి. ఇలా వైట్ కలర్లో వస్తాయి స్టార్టింగ్. ఇక్కడైతే చాలా బాగా వచ్చినాయి. మందారం ప్లాంట్ కలుకున్నాయి. క్రీపర్ ప్లాంట్ చాలా ఫ్లవర్స్ వస్తాయి. ఈరోజు అయితే కొన్ని ఫ్లవర్స్కి వస్తున్నాను. ఈ లైట్ కలర్స్ అన్నీ ఈవినింగ్ కల్లా మెరూన్ కలర్లో అయిపోతాయి. కలర్ చేంజ్ అవుతాయి సాయంత్రానికి. ఇక్కడైతే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. వీటిల్లో కొన్ని షార్ట్గా ఉంటాయి, ఇవైతే చాలా లాంగ్గా వెరైటీగా ఉన్నాయి. పంజరంలా ఇలా కిందకి ఏలాడుతూ చాలా బాగుంటాయి. క్రీపర్ ప్లాంట్ చాలా ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి, ఒక్క మొక్క ఉంటే చాలు. ఇవి ఇక్కడైతే చాలా బాగున్నాయి. మొగ్గలు కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ డేకి ఇంకా చాలా మొగ్గలు ఉన్నాయి. నెక్స్ట్ డేకి ఇంకా బుషీగా వస్తాయి కాస్మోస్ ఫ్లవర్స్. ఈరోజు కొన్ని కాస్మోస్ ఫ్లవర్స్కి వస్తున్నాను. ఈరోజే విప్పినాయి, ఇంకా పెద్ద ఫ్లవర్స్ అవుతాయి. ఇవి ఎల్లో మందారం కోసేస్తున్నాను. చెట్టుకే ఉంచితే ఈవినింగ్ వరకు వడిలిపోకుండా చాలా బాగుంటాయి. ఇక్కడ వెరైటీగా ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి. చిన్న చిన్నగా వైట్ ఫ్లవర్స్. కొన్ని గడ్డి ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయి. సువర్ణ గన్నేరు ఫ్లవర్స్. ఈరోజు కొన్ని ఫ్లవర్స్కి వస్తున్నాను. ఎల్లో కలర్లో చాలా బాగున్నాయి. ఈరోజైతే ఇంకా సీడ్స్ రెడీ అవ్వలేదు. ఒక్కోసారి ఫుల్గా సీడ్స్ రెడీ అయ్యి చెట్టుకే విప్పేసి ఉంటాయి. ఇక్కడ కొన్ని కోస్తున్నాను. ఈ ఫ్లవర్స్ కోసేటప్పుడు చాలా జాగ్రత్తగా కొయ్యాలి. ఊరికే నలిగిపోతూ ఉంటాయి, చాలా స్మూత్గా ఉంటాయి. ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో. కలర్ అయితే చాలా బాగున్నాయి. రెడ్ మందారం, కొన్ని వైట్ ఫ్లవర్స్, మిర్చి ప్లాంట్. ఇక్కడ కొన్ని సీడ్స్ వచ్చినాయి. వైట్ సెంక్ ఫ్లవర్. ఈ ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ. ఫ్లవర్స్ కోయకుండా వదిలేస్తే ఇలా ఫుల్గా కాయలు వచ్చేసినాయి. ఈ సీడ్స్ రెడీ అయినాయి, వేసుకోవచ్చు, మళ్ళీ వచ్చేస్తాయి. చిన్న చిన్న వేస్ట్ డబ్బాల్లో కూడా పెంచుకోవచ్చు. ఈ మొక్కలు ఈజీగా వస్తాయి. 1-2 మంత్స్ కల్లా ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అవుతాయి. కొంచెం ప్లేస్, కొంచెం మట్టున్నా చాలు. ఇంకా ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇవి కూడా కోసేస్తున్నాను. ఈరోజైతే చాలా సీడ్స్ వచ్చినాయి. ఇక్కడ ఫ్లవర్ ఉంది, వైట్ సెంక్ ఫ్లవర్. ఈ సీడ్స్ ఇవన్నీ. వీటిల్లో చాలా కలర్స్, పింక్, మెరూన్, రెడ్, పర్పుల్, స్కై బ్లూ ఉంటాయి. వైట్, బ్లూ, మెరూన్ కలర్లో ఉంటాయి, కాఫీ కలర్లో ఉంటాయి. రోజ్ ఫ్లవర్స్ విప్పినాయి కొన్ని. రెడ్ రోజ్, గుమ్మడి ప్లాంట్. ఇది పడిమొలిసింది. ఇవి ఏవి తినవు, వీటికి నూగుగా ఉంటుంది, ఎక్కడైనా ఈజీగా వచ్చేస్తాయి ఇవి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ అయితే వచ్చినాయి. కొన్ని ఫ్లవర్స్కి వస్తున్నాను. ఇంకా ఇక్కడ కొన్ని వస్తున్నాను.
ఇంకిక్కడ కొన్ని ఉన్నాయి, ఇవి కూడా కోసేస్తున్నాను. శంక్ ఫ్లవర్, ముద్ద శంక్ ఫ్లవర్ ఒకటి ఇప్పింది ఇక్కడ ఫ్లవరు. కొన్ని పింక్ ఫ్లవర్స్, బ్లూ కలర్, బాగుంటాయి ఈ ఫ్లవర్స్. ఇక్కడ మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ స్టార్ట్ అయినాయి, బాగా హైట్ వెళ్ళింది ప్లాంట్. దాన్ని యాడ్ చేసుకునే మొక్కని బచ్చలి ప్లాంట్ ఒకటి అల్లుకుంటుంది. కాస్మోస్ ఫ్లవర్స్కి వస్తున్నాను. కలర్ అయితే చాలా బాగున్నాయి. బంగాళాబంతి, ఈ ఫ్లవర్స్ని బంగాళాబంతి అని కూడా పిలుస్తారు. కొన్ని సీడ్స్, ఎల్లో మందారం. ఈరోజైతే చిక్కుడు ఫ్లవర్స్ చాలా బాగా విప్పినాయి. మంచి కలర్, పర్పుల్ కలర్లో. ఆ కలర్ అంతా షేడ్ అయిపోయి లైట్ కలర్స్ వచ్చేసి ఇంకా కాయలు కూడా స్టార్ట్ అవుతాయి. కొన్ని అయితే ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నాయి. ఇంకోండి ఇక్కడ వచ్చినాయి చిక్కుడుకాయలు. ఇంకా ఇక్కడ కొన్ని ఉన్నాయి, లైట్ కలర్కి వచ్చేసినాయి ఫ్లవర్స్. ఇంకా చిక్కుడుకాయలు రెడీ అవుతాయి. వచ్చిన ఫ్లవర్స్ అన్నీ కాయలు రావు, కొన్ని రాలిపోతూ ఉంటాయి, కొన్ని నిలబడతాయి. ఇవైతే కలర్ఫుల్గా ఉన్నాయి. కొన్ని శంక్ ఫ్లవర్స్కి వస్తున్నాను. ఈ ఫ్లవర్స్ ఇయర్ అంతా వస్తాయి, ఒక మొక్క ఉంటే చాలు, ఎనీడే ఫ్లవర్స్ కోసుకోవచ్చు. కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. ఫుడ్ కలర్కి యూజ్ చేసుకోవచ్చు. రాధా మనోహరం ఫ్లవర్స్, మందారం ప్లాంటు. ఇక్కడ కొన్ని ఉన్నాయి, కోస్తున్నాను. బచ్చలి ప్లాంటు, ఇక్కడ కొన్ని పెట్టాను సీడ్స్. ఎర్లీ మార్నింగ్ ఈరోజు ఎండ స్టార్ట్ అయిపోయింది, సన్ వచ్చేసింది. కొన్ని ఫ్లవర్స్ కోసాను, పారిజాతం ఫ్లవర్స్, కొన్ని సీడ్స్. ఎల్లో ఫ్లవర్స్ అయితే ఎంత బాగున్నాయో, గ్రీన్ లీవ్స్తో ఇలా కోస్తే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఈరోజు కొన్ని పూజ చేసుకోవడానికి కొన్ని ఫ్లవర్స్ కోసుకున్నాను. పారిజాతం ఫ్లవర్స్ ఈవినింగ్ టైంలో విప్పుతున్నాయి, ఎర్లీ మార్నింగే ఇలా కింద పడిపోతున్నాయి. ఇలా కింద పడిన ఫ్లవర్స్